మనము రాఖీ కట్టేద్దామా? ఫస్ట్ మా తమ్ముడికి కట్టేద్దాం రండి. ఫస్ట్ పింక్ది ఒట్టు పెట్టా. సారీ నీకు కూడా పెట్టనా? ఇప్పుడు మనం రాఖీ కట్టేద్దాం ఇద్దరికి ఒకటేసారి. ఒకటేసారి ఎట్లా కడతాం? ఇచ్చేయనా? ఒకటేసారి ఎట్లా కడతాం? ఇప్పుడు మా డాడీకి కడదాం. దేవాంష్ గారు ఇప్పుడు ఫస్ట్ అయితే కాటన్ రాఖీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలాంటి టాయ్ రాఖీస్ కడదాము. వెండి రాఖీ కట్టు. వెండి రాఖీయా? సరే. తర్వాత ఇప్పుడు మనం వెండి రాఖీ కడదాం తమ్ముడికి. కట్టేస్తా. దేవాంష్ ఎగ్జైట్మెంట్ ఉంది. వాడికా ఎగ్జైట్మెంట్ ఉందా నీకు? గిఫ్ట్ కోసం ఎవరికి ఊరికే గిఫ్ట్ గిఫ్ట్ అని అందరూ చేస్తుండు. ఇప్పుడు మనం ఇది కడదాం టాయ్ రాఖీ. డాడీకి రాఖీ లేదేంటి? డాడీకి ఇది కడదాం. ఇదిగోండి. తీసేసి ఫస్ట్ ఏమో ఈ కాటన్ రాఖీ అయిపోయింది, తర్వాత వెండి రాఖీ కూడా అయిపోయింది. ఇప్పుడు మనము టాయ్ రాఖీ కట్టబోతున్నాం. నా కోసం అని చెప్పి మమ్మీ కూడా నా కోసం యూనికార్న్ తెచ్చింది. అది కొంచెం ఇప్పుడు నేను అది నాకు కట్టాలి. నాకు 3-5 రాదు. వాడికి రాదు కానీ నేను చెప్పాలి కదా. మీ నాన్న హెల్ప్ తీసుకో. నాన్న హెల్ప్ కూడా తీసుకోమనచ్చులే. రాఖీతో గేమ్ ఆడుకో. లైట్స్ వస్తాయలా రాఖీకి? చూడండి ఇలాంటి బొమ్మ రాఖీలకి లైట్స్ వస్తాయట. ఇదిగోండి. వీటిలో ఏమేమి వచ్చాయంటే కృష్ణ ఇంకా చోటా భీమ్ 2 వచ్చాయి. ఇద్దరేమో బెంటన్ అండ్ పికాచు. మీరు కొంచెం కెమెరా ఇలా పెట్టొచ్చు. ఇలా పెడితేనే వద్దంటుంది కదా. 3 రాఖీలు అయినాయిరా. నాకు ఇప్పుడు 3 గిఫ్ట్లు ఇవ్వాలి. 3 ఎందుకు ఇస్తా? ఒకటే ఇస్తా. ఒకటే ఉంది కాబట్టి ఒకటే ఉంటే ఒకటే ఇస్తావా? కానీ నేను కట్టింది 3 కదా. 3 ఎందుకు ఇస్తా? ఒకటే పెద్ద ఉంటుంది, దాంట్లోనే 3 సైజెస్ ఉంది. కలివి ఇప్పుడు స్వీట్ పెడదాం. ఇది స్వీట్ కావాలి. పెప్పర్నట్ చెప్పలేక కొంచెం పెట్టు. పడ్డది. పెట్టాలి కదా. ఇప్పుడు ఆరతి నాన్నకు పెట్టేసి. ఏది ఇష్టం. యువర్ చాయిస్.